పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద భారత్ తీసుకున్న ఫస్ట్ చర్య ఏందంటే సింధు జలాల ఒప్పందం నుంచి మేము బయటకు వస్తున్నామని చెప్పింది. నిజంగా మరి సింధు జలాల ఒప్పందం విలువ ఏంటి అనేది పాకిస్తాన్‌కి అప్పుడే అర్థమైతున్నట్టు తెలుస్తది. మనం వాళ్ళ మీద బాంబులేసినామా, అది చేసినామా, ఇది చేసినామా కంటే దౌత్య యుద్ధం అనేది చాలా పకడ్బందీగా ఉంటది. చాలా ఎఫెక్ట్ చూయిస్తది. మరి పాకిస్తాన్ కూడా చాలా భయపడుతుంది నిజంగా సింధు జలాల ఒప్పందం నుంచి ఇండియా గనుక బయటికెళ్తే. ఎందుకంటే పాకిస్తాన్‌కు ప్రాణాధారమే సింధు నది జలాలు. ఆ వాటర్‌ని గనుక నిజంగా మనం ఆపేస్తే సరే ఇమ్మీడియేట్‌గా మనం ఆపేయకపోవచ్చు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు. లాంగ్‌లో ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత మన డ్యామ్‌లు కంప్లీట్ అయిపోతే అప్పుడు పూర్తి స్థాయిలో ఆపనీకి వస్తది గానీ ప్రస్తుతం పూర్తిగా ఆపలేము. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాకాలం ఇప్పుడే వస్తుంది కాబట్టి మరి వర్షాలు పడి డ్యామ్‌లో వాటర్ లెవెల్ పెరిగి మన డ్యాములు నిండి కిందికి ఇవ్వడానికే టైం పడుతుంది. కానీ అప్పటి వరకు వాళ్ళు ఆగరు కదా! ఖచ్చితంగా వాళ్ళు పంటలేసుకోవాలి, లేకుంటే తాగునీటి అవసరాలు కావాలి. వీటన్నిటికి వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ అదే చేస్తున్నట్టుంది. మరి మన దగ్గర నుంచి వాటర్ పోకుండా ప్రభుత్వం ఏదైతే ఆపిందో దాంతోటి ఆల్రెడీ పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం అయితే వచ్చిందట. ఇప్పటికే 21% సింధు, జీలన్, చీనాబ్ నదుల నుంచి వాటర్ ప్రవాహం తగ్గిపోయిందంట పాకిస్తాన్‌కు. మరి ఈ ఖైబర్ ప్రావిన్స్‌లో నీటి మట్టం మొత్తం తగ్గిపోయిందంట అక్కడ డ్యామ్లలో. దాంతోటి వ్యవసాయం మీద కూడా తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ అయితే కనిపిస్తుందంట. మరి నిజంగానే అంటే దౌత్య యుద్ధం, వాటర్ యుద్ధం అనేది ఎట్లుంటదనేది దీని ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ పాకిస్తాన్‌లో ఉన్న సింధు నది వ్యవస్థ అథారిటీ అంచనా ప్రకారం ఆల్రెడీ సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి ప్రవాహం 21% తగ్గిందంట. దీంతోటి చాలా వరకు ఆ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి డ్యామ్‌లలో 50% కంటే నీళ్ళ నిల్వలు చాలా వరకు పడిపోయినాయంట. దీంతోటి ఆల్రెడీ పంజాబ్‌లో ఆందోళనలు స్టార్ట్ అయినాయంట రైతులు. ఎందుకంటే పాకిస్తాన్‌లో, పంజాబ్‌లో బాగా వంతుంటాయి పంటలు. మన పంజాబ్‌కు వాటర్ అందకపోతే పంటల ఎఫెక్ట్ చాలా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ అడుగొత్తని స్థితిలో ఉంది. ఈసారి వ్యవసాయ సంక్షోభం కూడా వస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం జూన్ 2 నాటికంట పంజాబ్ ప్రావిన్స్‌లో 1,28,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవాహం మాత్రమే ఉందంట. గత ఏడాది కంటే 14,800 క్యూసెక్కులు నీళ్లు తక్కువ వస్తున్నాయంట. దీంతోటి జలాశయాల నీటిని జాగ్రత్తగా వాడుకోండి అని ఆల్రెడీ వాళ్ళ ఆర్డర్ కూడా పాస్ చేసిరట. మరి దీని మీద చాలా వరకు అయితే ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈసారి వర్షాలు కనుక సరిగా పడకపోతే పాకిస్తాన్‌లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మొత్తం వెన్నెముక విరిగిపోయే అవకాశం అయితే ఉందట. మరి ప్రస్తుతానికైతే మనం వాటర్ మొత్తం ఆపనీకే మన దగ్గర డ్యామ్‌లు లేవు. సరే ఇప్పుడు కొంచెం వరకు ఆపినా ఒకవేళ వర్షాలు బాగా పడితే ఇక వచ్చిన నీటిని కిందికి ఇడవక తప్పదు, పాకిస్తాన్‌కి వెళ్ళిపోతాయి. మరి ఫ్యూచర్లో వీళ్ళు డ్యామ్‌లు ఫాస్ట్‌గా కట్టి ఇంకా డ్యామ్‌ల కెపాసిటీ పెంచితే మాత్రం పాకిస్తాన్ మీద చావు దెబ్బ పడ్డట్టే. మరి దాన్ని ఎట్లా చేస్తారనేది చూడాలి. నిజంగానే ఎందుకంటే వాళ్ళు అంటే మన మీదకి ఉగ్రవాదులను పంపి ఊకే ఏదో టైం పాస్‌కి వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళకి మూడొస్తే అప్పుడు వచ్చి 4 కాల్పులు జరిపి అనవసరంగా మనల్ని ఆగం చేసే పరిస్థితి పోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ భయం అనేది అయితే ఉండాలి. ఆ భయాన్ని కలిగించడంలో మరి భారత ప్రభుత్వం అయితే కాస్త విజయం సాధించినట్టే ఉంది. ఇక్కడ మనం 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ పాకిస్తాన్ సింధు నది జలాల ఒప్పందం నుంచి బయటికి రావడం వల్ల మనం వాటర్ ఆపుతాం ఇప్పుడు. దాంతోపాటు ఒకవేళ ఇమ్మీడియట్‌గా ఫ్లడ్స్ వస్తే ఈ జలాల ఒప్పందం ఉంటే ఇట్లా ఫ్లడ్స్ వస్తున్నాయని ఖచ్చితంగా పాకిస్తాన్‌కు మనం ఇంటిమేషన్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ విషయం కూడా అవసరం లేదు. మన ఇష్టం వచ్చినప్పుడు డ్యామ్‌లు ఎత్తుకోవచ్చు, మూసుకోవచ్చు, మన ఇష్టం అది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దాంతోటి ఈ డేటా షేరింగ్ నిలిపివేయడం వల్ల రేపు చాలా ప్రభావం అయితే ఉంటది. ఒకవేళ భారీ వర్షాలు వస్తే మరి మనం డ్యామ్‌లు ఎత్తినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యామ్‌లు ఎత్తితే ఏమవుతుంది ఇమ్మీడియట్‌గా వరదలు వస్తాయి. దాంతోటి వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది. మరి అన్ని రకాలుగా పాకిస్తాన్‌కి అయితే నష్టము. మరి నష్టాన్ని వాళ్ళకి ఖచ్చితంగా చూయించాలి. వాళ్ళు మళ్ళీ లొంగి రావాలి ఖచ్చితంగా. ఇంకొకసారి మీ దగ్గరికి రాము. ఇట్లా యుద్ధంలో వాళ్ళు గెలవలేరు. ఈ పరోక్ష యుద్ధం అంటే ఎప్పుడు టెర్రరిస్టులను పంపే వాళ్ళు పరోక్ష యుద్ధం చేస్తుంటారు. ఈ పరోక్ష యుద్ధానికి ఈ సింధు నది జలాల ఒప్పందం నుంచి బయటికి రావడం మాత్రం మంచి ఎఫెక్టే. మరి అందుకే వాళ్ళు ఈ ఎఫెక్ట్ గురించి తెలిసే వాళ్ళు మేము సింధు నది జలాలు ఆపితే మీ పీకలు నొక్కుతాము, గొంతులు కోస్తామని ఎందుకు చెప్తున్నారంటే ఇందుకే. వీళ్ళు ఇది ఏం చేయలేరు, వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందన్న విషయం తెలిసే వాళ్ళైతే చేస్తున్నారు. సరే మరి తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రాయబారాలకు రావచ్చు. రాయబారాలకు వచ్చినా కానీ మనం సేఫ్గా ఉండాలంటే ఇటువంటివి ఇంకా గట్టి చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.